హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను విడుదల చేసి ఈ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. ఈ క్యాలెండర్ ద్వారా గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తారు అనే విషయం మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసిందే. అయితే గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 2 సార్లు నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ ఇస్తాము అని ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మీడియా ముఖంగా చెప్పిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈసారి ఈ ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం నిర్వహించకుండా ఏపీబీఎస్సీకి ఇవ్వడం జరుగుతుంది అని కూడా ఆయన అయితే తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఏపీపీఎస్సీకి లిస్ట్ అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,529 ఖాళీలు అనేవి ఉన్నాయని, వీటిలో ఏ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలతో కూడినటువంటి లిస్ట్ అయితే ఏపీపీఎస్సీకి పంపించడం జరిగింది. మొత్తం 19 రకాల ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ వేకెన్సీస్ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది అయితే పంపించారు. ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు సంబంధించి పంపించినటువంటి లిస్టులో ఉన్నటువంటి అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తూ ఉన్నాము. ఇందులో చాలా వివరాలు అయితే ఉన్నాయి, అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మనకి ఏప్రిల్ 20వ తేదీన రిలీజ్ చేసినట్లుగా ఇందులో అయితే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్లో చూసుకున్నట్లయితే విలేజ్ వార్డ్ సెక్రటరియట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2020, కంప్లీషన్ ఆఫ్ సెకండ్ ఫేజ్ రిక్రూట్మెంట్, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్, హ్యాండింగ్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ టు ఏపీపీఎస్సీ అని కూడా మనకి ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 2020లో రిలీజ్ చేసినటువంటి సెకండ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ అయితే అయ్యింది అని చెప్పారు. అంతేకాకుండా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఉద్యోగాల భర్తీ అయితే మిగిలిపోయింది. అంటే లెఫ్ట్ వార్ వేకెన్సీస్, ఇంకా వేకెన్సీస్ అయితే మిగిలిపోయాయి. వీటన్నింటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఏపీపీఎస్సీకి పంపించడం జరిగింది అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు, సెకండ్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ ఏమైనా జరుగుతుంది అని చాలామంది కామెంట్స్ కూడా అయితే చేస్తున్నారు. ఇంకా పిలిచే అవకాశం అయితే ఉందా అని. మనకి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్లో ఇక రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇది అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇక మరికొన్ని డీటెయిల్స్ కానీ చూసినట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మెమో చూసామో దానికి కలుపుకొని మనకి ఒక లెటర్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ లెటర్ అనేది మనకి మార్చ్ 22వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకి గవర్నమెంట్కి పంపించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క నవరత్నాలు అనే పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయాలను అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనే వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇందులోనే మనకి ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొదట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే ఆథరైజేషన్ అయితే తీసుకుంది. అంటే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇదే టేక్ ఓవర్ చేసుకుంది అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే మనకి జూలై 16, 2019వ తేదీన మొదటి నోటిఫికేషన్ అయితే ఇచ్చినట్లుగా, సెకండ్ నోటిఫికేషన్ అనేది జనవరి 10, 2020వ తేదీన సెకండ్ నోటిఫికేషన్ అనేది ఫేజ్ 2లో భాగంగా ఇచ్చినట్లుగా తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ పంచాయతీరాజ్ అనేది ఈ యొక్క 2 రిక్రూట్మెంట్ల ద్వారా జరిగినటువంటి మొత్తం ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం జనవరి 7, 2021వ తేదీ నాటికి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు అనేవి మనకి 126,727 పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయాలని భావించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ జనవరి 29, 2021వ తేదీ నాటికి 118,198 వేకెన్సీస్ అయితే ఫిల్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇంకా 8,529 వేకెన్సీస్ అయితే
మిగిలినట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఇందులో ఎక్కువగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి 5172 ఖాళీలు అయితే ఉన్నాయని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1569 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వివిధ ఉద్యోగాల వారీగా ఖాళీల యొక్క వివరాలు కానీ చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు జనవరి 29, 2021వ తేదీ నాటికి ఇచ్చినటువంటి ఖాళీలుగా ఇవైతే చెప్తున్నారు. అంటే ఇప్పటికీ ఇంకా వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా మనకి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు శాంక్షన్ చేయడం జరిగింది, ఫేజ్ 1 అంటే మొదటి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయి, ఫేజ్ 2 అంటే సెకండ్ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయి, ఇంకా ఎన్ని ఉద్యోగాలు మిగిలిపోయాయి అనే వివరాలు అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా మనకి 9886 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. అయితే ఇప్పటికీ 4714 వేకెన్సీస్ అయితే ఫిల్ కావడం జరిగింది. 5172 వేకెన్సీస్ అయితే ఇంకా ఉన్నాయి అని చెప్పడం అయితే జరిగింది. ఇక మనం చూసుకుంటే టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏఎన్ఎం లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి 401 వేకెన్సీస్ అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 214 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనకి గ్రామ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నటువంటి ఉద్యోగాలు అన్నమాట. మహిళా పోలీసుకు సంబంధించి ఇంకా 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కి సంబంధించి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే 237 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు 32 వేకెన్సీస్ ఉన్నాయి. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు 1569 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ అనే ఉద్యోగాలు 83 ఉన్నాయి. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 21 వేకెన్సీస్ ఉన్నాయి. విలేజ్ సర్వేయర్ అనే ఉద్యోగాలు అయితే 428 వేకెన్సీస్ ఉన్నాయి. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అనే ఉద్యోగాలు అయితే 7 ఉన్నాయి. వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 74 వేకెన్సీస్ ఉన్నాయి. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉద్యోగాలు 26 ఉన్నాయి. వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ ఉద్యోగాలు 106 అయితే ఉన్నాయి. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ అనేటువంటి ఉద్యోగాలు 26 వేకెన్సీస్ ఉన్నాయి. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే 9 ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 8529 వేకెన్సీస్ అనేవి మనకి జనవరి 29, 2021వ సంవత్సరానికి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్. ఇక్కడ చూస్తే మొత్తం 126,727 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేయాలనుకున్నారు. 154,097 వేకెన్సీస్ అయితే మనకి భర్తీ కావడం అయితే జరిగింది అని చెప్పడం అయితే జరిగింది. అంటే 118,198 వేకెన్సీస్ అయితే 2 రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యాయి. మొదటి రిక్రూట్మెంట్ ద్వారా 154,097, రెండో రిక్రూట్మెంట్ ద్వారా చూసుకుంటే 12,701 వేకెన్సీస్ అయితే భర్తీ అయితే కావడం జరిగింది. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక్కడ మనం లాస్ట్లో నోట్ దగ్గర చూసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే లైక్లీ టు వ్యారీ అండ్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ మే బీ గాట్ కన్ఫర్మ్డ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ హెచ్ఓడీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ద ఫ్రెష్ నోటిఫికేషన్. అంటే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి మనకి ఈ యొక్క వేకెన్సీస్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనే విధంగా మనకి గోపాలకృష్ణ ద్వివేది ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అనే రిపోర్ట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కంప్లీట్గా వివరాలు అయితే ఇవి. సో మనకి నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదలైతే కాబోతుంది. ఎన్ని ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయనే ఖాళీలు కూడా మీకు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అయితే జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది అయితే మనకైతే ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే స్టేట్ లెవెల్ వేకెన్సీస్ అయితే వివరాలు ఇవి. మనకి జిల్లాల వారీగా వేకెన్సీస్ సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.